వైకాపా నాయకుల వ్యాఖ్యలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు పులివెందుల టీడీపీ నేత వెంకట్రామిరెడ్డి. కేవలం పేరు కోసమే అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను అప్పటి ముఖ్యమంత్రి చేత ప్రారంభోత్సవం చేయించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. లింగాల మండల నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సలహా ఇచ్చారు. మా నాయకుడు బీటెక్ రవి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదని ఫైర్ అయ్యారు. 2 రోజుల క్రితం కడప ఎంపీ అయినటువంటి శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పులివెందుల అసెంబ్లీ పరిధిలోని లింగాల మండల రైతులకు 1,35,00,000 రూపాయలు ఏదైతే ఈదురుగారులకు వడగండ్ల వారికి దెబ్బతిన్న అరటి పంట రైతులకు ఇస్తామని ప్రకటించారు. కానీ దానికి ఎవరైనా ఆశించదగ్గ విషయమే. దానికి కానీ మా ఇన్ఛార్జి వర్యులు బీటెక్ రవి గారు కానీ తన స్పందన తెలిపి అభినందించినాడు. కానీ సేమ్ టైం మా ఇన్ఛార్జి వర్యులు అయ్యా గతంలో ఎప్పుడైనా మీరు ఇలాంటి ప్రోగ్రాం చేశారా, చెందినారా, ఎందుకు ఈ రోజు మీరు చేస్తున్నారంటే దానికి 2 కారణాలు. 2017లో నల్లపురెడ్డిపల్లె, ఇదే పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో వడగండ్ల వానకు అరటి రైతులు, దాంట్లో కౌలుగీళ్ళు రైతులు, దోస రైతులు, కల్లింగ రైతులు అందరూ దెబ్బతిన్నారు. ఆ రోజు మేము వచ్చేసి ప్రభుత్వం తరఫున ఏం చేయాలో మేము చెప్పాల్సిన పనిలే, ఆ రోజు చేసి చూపించినాం. అరటి రైతులందరినీ విజయవాడ తీసుకుపోయి మా ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడించి వాళ్ళకి ఏం లాభంలో చేసిన ఘనత మాది. కానీ మీరు ఆ రోజు నల్లపురెడ్డిపల్లె గ్రామంలో మీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు అక్కడ మీ అందరికీ సుపరిచితుడే ఒక రైతు అడిగితే, సార్ ఏదన్నా కానీ పార్టీ పరంగా సాయం చేయాలంటే ఇది సాధ్యమయ్యే పనినా పార్టీ పరంగా చేయడం అన్నాడు. అంటే దాన్ని బేస్ చేసుకుని మా ఇన్ఛార్జి వర్యులు 2015లో మీరు పార్టీ పరంగా సహాయం చేయలేనప్పుడు 2019-24 మధ్యలో మీరు అధికారంలోకి ఇచ్చినారు. ఈ రోజు మీరు సాయం చేస్తారంటే ఆ రోజు సాయం లేని శక్తి లేని మీ నాయకుడు ఈ రోజు సాయం చేశానంటే ఈ మధ్యలో జరిగే 2024లో మా ప్రభుత్వం వచ్చింది, మీరు భాగవతాలను బయటికి వచ్చాడయ్యి దాని సంపాదన వల్ల నేను చేశానని చెబితే ఎంతో ఉలిక్కిపడతాను. ఈ రోజు కొంతమంది లింగాల మండల లీడర్లు కూర్చొని మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి కానీ సిగ్గు ఉండాలా. ఎందుకని చెప్తానంటే ఏదో మీ నాయకుడు మీకు గొప్ప కావచ్చు, మరి ఇంకా మన పిల్లలు ఉంటారు, అవిటి వాళ్ళు ఉంటారు. నాకు ఒక ముద్దే, బయట ముద్దు కాదు, కాకి పిల్ల కాకి ముద్దే కాదని చెప్పను. మీ నాయకుడు మీకు ముద్దు కావచ్చు. మీరు లింగాలకే పరిమితమైన లీడర్లు. మీరు బయట ప్రపంచం తెలుసు, మీ ఊళ్ళో మీకు ప్రపంచం ఉండే బయట ప్రపంచం నేర్చుకోండి. 2023 సెప్టెంబర్లో జనసేన అధినేత ఏ ఒక్కరోజు ఎమ్మెల్యే కాలే, ఏ ఒక్కరోజు పదవి చేపట్టలే. ఆయన పార్టీ పెట్టి ఓడిపోయినాడు. ఎక్కడా అవినీతి మరకలేదు. తన సొంత డబ్బులతో ఈ రాష్ట్రంలో కౌలు రైతులు మరణించితే 1 కోటి రూపాయలు ఒక్కొక్క రైతుకు ₹1,00,000 సాయం చేసిన ఘనత ఉంది. కళ్ళు తెరిచి చూసుకోండి, చరిత్ర చదవండి. మీ నాయకుడు గొప్ప, మా జనసేన అధినేత అంటే మా కూటమిలో ఉండే భాగస్వామి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గొప్ప తెలుస్తుంది. కళ్ళు మూసుకొని మాట్లాడితే కాదు, కళ్ళు తెరిచి చరిత్ర చదవండి. మీకు నేను చెబుతున్నా కదా, కాకి బిడ్డ కాకి గుర్తినట్టు మీ జగన్ ఏం చేసినోడికి మీకు ముద్దుగారు ఉంటుంది. అది కాదు నాయకుల లక్షణం. మీరు నాయకుడికి ఎదగాలంటే మీ నాయకుడు తెలియజెప్పండి. ఏం సార్ పెద్ద ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏమి ఇచ్చింది లేదు. జనసేన వాళ్ళు ఎప్పుడు 2 ఏళ్ళప్పుడు ఏం పదవులకు ఇచ్చారు, మనకు కొంచెం చిక్కుండాలి సార్. నువ్వు ఎకరాకి 50,000 రూపాయలు చెప్పినావు ఆ రోజు నల్లపురెడ్డిపల్లె గ్రామంలో. ఎకరాకి 50,000 రైతు మొత్తంతో ఆదినారాయణ ల్యాండ్ డోలు ఎంతమంది సరిపోతారన్నావు. ఈ రోజు 50,000 రూపాయలు ఈ సార్ అని చెప్పి చెప్పండి, ధైర్యం ఉంటే. అంతేగాని నోటికి వచ్చేట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు పులివెందుల పార్టీలో ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. మీరు ఇప్పటికీ మారండి. మారకపోతే ప్రజల చేత మీకు తగిన బుద్ధి చెప్పించే బాధ్యత ఖచ్చితంగా మీకు జరుగుతారని అనుకోండి. ఏమనుకుంటారు మీరు? నోటికొచ్చి మాట్లాడితే కమిషన్ల కోసం పనిచేస్తాడు మా నాయకుడు. చరిత్ర ఉందా? ఒకే ఒక ఆయుధం,
ఆ కసనూరు గ్రామంలో మొగవంతుని మీసందరూ చెప్పాడు మా విద్య అదే అని చెప్పని ఏది కార్డ్స్ ఆడేది ఇప్పటికని చెబుతాను. ఏం తప్పేముంది? మేము సంపాదిస్తాం, డబ్బులు ఖర్చు పెడతాం. మీరు చెప్పినట్టు కమిషన్ల కోసమే అయిన దాని వల్లనే ఈ రోజు పులివెందుల కాన్స్టిట్యూన్సీలో అన్ని పడకేసినాయి. మొత్తం మీ లింగాల మండలంలో స్టార్ట్ అయ్యి ఆర్నపల్లె డ్యామ్ దగ్గర స్టార్ట్ అయ్యి వేంపల్లి గిడ్డంగపల్లి పైప్ లైన్ వస్తుంది. 1000 కోట్ల ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు శాంక్షన్ చేసినాడు. కమిషన్ల కోసం ఆగింది. అది 100 కోట్ల పనిచేసే మేడ మధుసూదన్ రెడ్డి గారు ఈ ఉదిరికి ₹1 బిల్లు చేయలేదానికి. అంటే కమిషన్ ఇవ్వలేదని మీరు బిల్లు చేయలేదా? కళ్ళు తెరిచి మాట్లాడండి. మీరు మీ పుస్తకాలు కూర్చొని మీ నాయకుడు అందగాడు పొందగాడు అనుకుంటే మీకు ముద్దు. బయట మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే మాటలు బయట నలుగురు చూసే మీకు గౌరవం పెంచుకునే మాటలు మాట్లాడండి. రెండోది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీ లీడర్ చూసి గడుచుకోవాలన్నా నేర్చుకుంటాడమ్మా. మీ ఆశలు పెట్టుకోవద్దు. మీ దొంగ పనులు, మీ దొంగ తెలివితేటలు, మీ ఇంట్లో కూలీకోళ్ళు, ఇంట్లో వాళ్ళు చెప్పేది అవన్నీ నేర్చుకునే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పే టైం ఆసన్నమైంది. కనుక్కోండి. అందరికి వంతులు వస్తాయి. ఎవరికి వదిలిపెట్టేది లేదు. అందరికి వంతులు వస్తాయి. గుర్తు పెట్టుకోండి.